నేత సురేష్ యాదవ్ హత్యకు పక్కా ప్లాన్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన అనుచరుడు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ స్కెచ్. అనుచరులతో ఫోన్ చేయించి 2 రోజుల్లో చంపుతామని బెదిరింపులు. హరికృష్ణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గత కొంతకాలంగా ప్రశ్నిస్తున్న సురేష్, జీర్ణించుకోలేని హరికృష్ణ సురేష్ హత్యకు కుట్ర, బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేప్ వైరల్. మన దగ్గర కూడా ఆడియో టేప్ ఉంది, సురేష్ చేస్తున్నారా? ఒక్కసారి ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాము. అంటే వాళ్ళు ఎట్లా అయిపోతుందంటే వ్యవస్థలు వాళ్ళ ఇష్టమే అయిపోతుంది. హలో, ఒక్క నిమిషం లైవ్లో ఉన్నారు సురేష్ భాయ్. హలో, ఏమైంది అది మామిడి హరికృష్ణ హత్యకు ప్లాన్ చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఏంది అసలు, ఏం జరిగింది? గతంలో ఈ కల్వకుంట్ల అడ్డం పెట్టుకుని 9 ఏళ్ళు డిప్రెషన్ మీద వచ్చి 9 ఏళ్ళు ఆయన అధికారాన్ని అనుభవించి కళాకారుల నోట్లో మందు పుట్టాడు అన్న అతను. మొన్న ఎలక్షన్ లో కూడా ఈ ఎవడైతే భాష సంస్కృతి శాఖకు సంబంధించిన కళాకారులని, గవర్నమెంట్ కళాకారులని టిఆర్ఎస్ కే పాట పాడాలి అని చెప్పేసి బలవంతంగా ఒత్తిడి చేసి పంపించి కొంతమంది బాగా ఇబ్బంది పెట్టిండు. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కి మనం కంప్లైంట్ చేసినాం. ఓకే, ఇవన్నీ చేసినాం. గతంలో ఆర్టీఐ చేసినాం. ఎంత నిధులు 100 కోట్లు ఎటు పోయినాయి, యాచిపోయినాయి, అది ఆ తతంగం అంతా బయటకు తీస్తున్న తరుణంలో ఎవరైతే ఈయన సంబంధించినటువంటి వ్యక్తి, ఈయనకట భక్తులట, వాళ్ళు భక్తులా, దేవుడు భక్తులు ఉంటారా? ఈయన భక్తులట ఫోన్ చేసి నిన్న గతంలోనే మా దేవుడు మా జోలికి వస్తే బాగుండదని గతంలో మాట్లాడాడు. అంటే నేను చెప్పిన వ్యవస్థ పరంగా పోతున్నా, నాకు ఇప్పుడు సుదర్శన్ నాకు వ్యక్తిగతంగా ఏమి ఉండదు కదా. అంతే, ఇప్పుడు వ్యవస్థ పరంగా ఉన్నప్పుడు ఉంటది తప్ప వ్యక్తిగతంగా ఏముంటది. మామూలు కృష్ణ నాకు కూడా వ్యక్తిగతంగా ఏం లేదు బ్రదర్. అక్కడ ఉన్న వ్యవస్థ గురించే మాట్లాడుతున్నా, నేను జరిగిన తప్పిదాల గురించే మాట్లాడుతున్నా చెప్పిన స్పష్టంగా దాని మీదనే ఫైట్ చేస్తున్నా నేను. దాంట్లో భాగంగా గతంలోనే కొంత వాళ్ళు ప్లాన్ చేసేటట్టు నాకు తెలియదు. మళ్ళీ వీడు నిన్న కాల్ చేసినాక కొంత డేటా సమాచారం ఇస్తే దీంట్లో ఎవరైతే ఉగ్రవి అనే క్యాండిడేట్, ఉగ్రవి అనే ఆయనకు డోలు కొట్టడం కూడా రాదు. ఇలాంటి ఆయన ఇలా కోట్లకు పరిమితం అయ్యిండు. వీళ్ళ మామిడి హరికృష్ణ మన సుఖాలించి మర్డర్ ప్లాన్ చేసినట్టు వీడు ఉరుకుద్దు కాబట్టి వదిలేసిండు. అంటే హరికృష్ణ వ్యవహారం ఎట్లా ఉంటది అంటే వీళ్ళ హైటెక్ సిటీలో చంపాల్సిన అంత అవసరం ఉంటది అంటవా? అంటే ఒకటి వాళ్ళకు ఈ క్రూరత్వం మీద ఉన్నోళ్ళు కదా, దాని వెనక కవిత ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, వాళ్ళ తత్వం అంతా బయటపడొచ్చు కదన్నా. 1 by 1 అంటే అంత 9 ఏళ్ళుగా ఒక క్యాండిడేట్ అక్కడనే పెట్టుకుంటే ఎంత ఇది ఉంటే కళాకుంట్లకి ఎంత దగ్గర ఉంటే చేస్తుంది. అంటే ఒకటి 1 by 1 కంప్లైంట్ చేసిరా ఏమన్నా? కంప్లైంట్ ఇవాళ సిపి గారికి ఇస్తున్నామన్నా. పోలీస్ స్టేషన్ లో కూడా చేస్తారు, అన్ని పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నాం, సిపి గారికి ఇస్తున్నాం. మామిడి హరికృష్ణ అనేది వెనక ఈ కల్వకుంట్ల కుటుంబం ఉందనడానికి ఇదే ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేష్. ఒకసారి ఎట్లా బెదిరిస్తున్నారో సురేష్ యాదవ్ ను చూసే ప్రయత్నం కూడా చేద్దాము. నువ్వు చంపుతారా అన్న? చంపుతారా అన్న? చంపుతారా? ఎందుకు చంపుతావన్నా? ఎందుకు చంపుతావన్నా? అట్లా కాదు, ఇప్పుడు మామిడి కృష్ణ చంపిస్తుండ నన్ను. అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న సురేష్ యాదవ్ ను హత్య చేయడానికి ఇంకా ఈ కుట్రలు అయితే జరుగుతా ఉంది. ప్రభుత్వం పోయిందిరా నాయన, ఇంకా సిగ్గు లేకుండా ఈ లొల్లి.